ప్రపంచ కొకైన్ సామ్రాజ్యానికి రారాజు జీవితం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పేదరికంలో పుట్టి 6.5 లక్షల కోట్లు సంపాదించిన ఒక స్మగ్లర్ జీవితం ఇది. తప్పుడు మార్గంలో సంపాదించిన సంపద ఎప్పటికీ శాంతినివ్వదు అనేది ఈ దుర్మార్గుడి జీవితం చెబుతున్న అక్షర సత్యం. ప్రత్యర్థులను అత్యంత నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపేసే ఈ క్రిమినల్కు ఉన్న ఒకే ఒక్క బలహీనతతో ఆర్మీకి దొరికిపోయాడు. ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఒక్కడిని చంపటం కోసం గాలిలో ఉన్న ఒక విమానాన్నే పేల్చేశారు. అయితే ఎవరిని చంపాలనుకున్నారో ఆ వ్యక్తి ఆ ఫ్లైటే ఎక్కలేదు. చంపాలనుకున్న వ్యక్తి మిస్ అయిపోయాడు. ఏ సంబంధం లేని సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1989 నవంబర్ 23న అవియాంకా ఫ్లైట్ బోయింగ్ 727 విమానం భూమి నుంచి 13,000 అడుగుల ఎత్తులో గాలిలో ఉండగానే పేలిపోయింది. రిమోట్ బాంబుతో పేల్చేశారు. విమానంలోని 107 మంది ఒక్క సెకనులో గాలిలోనే శవాలైపోయారు. గాలిలో పేలిన విమానం విడిభాగాలు భూమి మీద పడటం వల్ల మరో 3 మొత్తంగా 110 మంది చనిపోయారు. ఈ విమాన ప్రమాదంలో చంపాలనుకున్న టార్గెట్ ఎవరో తెలుసా? కొలంబియా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేసిన సీసర్ గవిరియా. చివరి నిమిషంలో సీసర్ అనుకోని కారణాల వల్ల ఆ విమానం ఎక్కకపోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇది జరిగిన 9 రోజులకే ఒక లారీలో 500 కిలోల బాంబులు పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్యూరిటీ బిల్డింగ్పై మరో టెర్రర్ అటాక్. 58 మంది చనిపోయారు. అక్కడ కూడా ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి మిస్ అయిపోయాడు. మళ్ళీ సామాన్యులే బలైపోయారు. ఇద్దరిని చంపటం కోసం జరిగిన ఈ 2 మర్డర్ అటెంప్ట్లో మొత్తంగా 168 మంది సామాన్యులు బలైపోయారు. ఇవన్నీ చేయించింది ఒకే ఒక్క వ్యక్తి. డ్రగ్ లార్డ్, క్రిమినల్ కింగ్, లీడర్. పేర్లు 1-2, అసలు పేరు మాత్రం ఎస్కోబార్, పాబ్లో ఎస్కోబార్. కొలంబియా, అమెరికా, యూరోప్తో పాటు చాలా దేశాలను ముప్పతిప్పలు పెట్టిన ఎస్కోబార్ మత్తుమందుల సామ్రాజ్యానికి రారాజు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కోటీశ్వరుడిని కాకపోతే జీవితంలో ఏమీ సాధించలేనన్న బలమైన అభిప్రాయంతో చిన్నప్పటి నుంచి పెరిగిన ఎస్కోబార్ జీవితం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ధైర్యం, తెగువ, ఎవ్వరు ఊహించని ప్రణాళికలు అమలు చేయటమే ఈ డ్రగ్ లార్డ్ సక్సెస్కు ప్రధాన కారణం. 16 ఏళ్ల వయసు నుంచి 44 ఏళ్ల వయసు వరకు, అంటే సుమారు 28 సంవత్సరాల పాటు ఈ క్రిమినల్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ కొకైన్ సామ్రాజ్యంలో మారుమోగిపోయింది. పోలీసులు, జడ్జీలు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు మొత్తంగా 4,000 మందిని చంపేశారు. తనను విమర్శిస్తున్నారన్న కోపంతో కొలంబియా దేశానికి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న 3 ముఖ్యమైన అభ్యర్థులను, ఒక జడ్జిని, ఒక అటార్నీ జనరల్ను బహిరంగంగానే కాల్చి చంపేశారు. దోస్తో నమస్కార్. 16 ఏళ్ల వయసులో ప్రారంభమైన ఎస్కోబార్ నేర సామ్రాజ్యం 44 ఏళ్లకు ముగిసిపోయింది. సమాధుల్లో రాళ్లను, రోడ్డు సైడు కార్లను దొంగలించి సొమ్ము చేసుకోవడంతో కెరీర్ మొదలుపెట్టాడు. నకిలీ లాటరీ టికెట్లు, సిగరెట్ల స్మగ్లింగ్, నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లు అమ్మటంతో తన స్థాయిని పెంచుకున్న ఎస్కోబార్ ఊహించని పరిస్థితుల్లో కొకైన్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మెడిలిన్ కార్టెల్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించి తక్కువ కాలంలోనే కొకైన్ సామ్రాజ్యానికి రారాజుగా మారాడు. 27 సంవత్సరాల వయసులో 39 పౌండ్ల కొకైన్తో దొరికిపోయిన పాబ్లో పోలీసులను బెదిరించి లంచమిచ్చి జైలుకు వెళ్లకుండా బయటకొచ్చాడు. లంచం ఇస్తే, బెదిరిస్తే ఏ పనైనా జరుగుతుందన్న బలమైన నిర్ణయానికి వచ్చాడు. పోలీసులకు, జడ్జీలకు, రాజకీయ నాయకులకు పాబ్లో ఇచ్చే ఆఫర్ ఏంటో తెలుసా? ప్లాటా ఓ ప్లోమో, అంటే లంచం తీసుకో, లేకపోతే బుల్లెట్ తీసుకుంటావు. ఎన్కౌంటర్లో చచ్చే వరకు పాబ్లోది ఇదే ఫార్ములా. తెలివితేటలు, ధైర్యంగా తెగించటం, ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా అణిచిపారేయటంతో కొకైన్ వ్యాపారం ఎస్కోబార్ను లక్షల కోట్లకు అధిపతిని చేసింది. కొకైన్ వ్యాపారం ద్వారా ఒక సంవత్సరానికి ఎస్కోబార్
సంపాదించింది ఎంతో తెలుసా? 21,900 కోట్ల డాలర్లు. మన రూపాయల్లో చెప్పుకుంటే అక్షరాల 1,86,000 కోట్ల రూపాయలు. 2025 లెక్కల ప్రకారం ఎస్కోబార్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 80 బిలియన్ డాలర్లు, 6,72,000 కోట్ల రూపాయలు. ఈ సంపాదించిన డబ్బంతా డ్రగ్స్ వ్యాపారం ద్వారానే. ఫోర్బ్స్ మ్యాగజైన్ పేరు విన్నారు కదా? ప్రపంచంలోని అత్యంత కోటీశ్వరుల పేర్లను ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తుంటుంది. 1987 నుంచి 1993 వరకు 6 సంవత్సరాల పాటు పాబ్లో ఎస్కోబార్ను అంతర్జాతీయ బిలియనీర్ల జాబితాలో చేర్చింది. కొకైన్ వ్యాపారంతో కొలంబియా, బొలివియా, పెరు, పనామా, యూరప్, అమెరికా ప్రభుత్వాలను తిప్పలు పెట్టాడు పాబ్లో ఎస్కోబార్. అక్రమంగా తీసుకొచ్చిన కొకైన్ను దాచిపెట్టడానికి అమెరికాలోని మియామి, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్లో పెద్ద పెద్ద గోడౌన్లను రహస్య పద్ధతుల్లో నిర్మించాడు. ఈ 3 నగరాల నుంచే అమెరికా మొత్తానికి కొకైన్ సరఫరా అయ్యేది. అమెరికాలో అమ్ముడైన 80% కొకైన్ పాబ్లోదే. 15 టన్నులు అంటే 15,000 కిలోల కొకైన్ను ప్రతిరోజు అమెరికాకు అక్రమంగా ఎగుమతి చేసేవాడు పాబ్లో. కొలంబియా నుంచి ఇంత పెద్ద మొత్తంలో అమెరికాకు అక్రమంగా ఎలా ఎగుమతి చేసేవాడు అనే సందేహం మీకు రావచ్చు. కొకైన్ తయారీ నుంచి అక్రమ రవాణా మొదలు అమ్మకం వరకు పాబ్లో ఎస్కోబార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. కోకా ఆకులను పెరు, బొలివియా, ఈక్విడార్ దేశాల్లో కొని కొలంబియా అడవుల్లోని రహస్య ల్యాబులకు తరలించి కొకైన్గా మార్చేవాళ్ళు. అక్కడ నుంచి విమానాలు, బోట్లు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం, ఇలా రకరకాల మార్గాల్లో కొకైన్ను రహస్యంగా అమెరికాకు తరలించేవాళ్ళు. సముద్ర మార్గం ద్వారా కొకైన్ సరఫరా కోసం ఏకంగా జలాంతర్గాములను వాడిన చరిత్ర పాబ్లో ఎస్కోబార్ది. 1980లో అమెరికాలో కొకైన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. లక్షల మంది అమెరికన్లు డ్రగ్స్కు బానిసలుగా మారిపోయారు. కొకైన్ తీసుకోకపోతే వేలాది అమెరికన్లకు రోజు గడిచేది కాదు. కొకైన్ కోసం డబ్బులు లేకపోతే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు అమెరికాలో సర్వసాధారణం అయిపోయింది. అమెరికాలోని మియామిలో జరిగిన డ్రగ్ వార్లో సుమారు 2,000 మంది చనిపోయారు. డ్రగ్స్ వాడకం వల్ల పెరిగిపోతున్న నేరాల పట్ల అమెరికా ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. కారణాలను వెతికితే కొలంబియాలోని ఎస్కోబార్ పేరు బయటకొచ్చింది. పాబ్లో ఎస్కోబార్ను ప్రధాన నిందితుడిగా అమెరికా గుర్తించింది. 1989లో అవియాంకా విమాన బాంబు దాడిలో 2 అమెరికన్లు చనిపోవటం పాబ్లో ఎస్కోబార్ పతనానికి ప్రధాన కారణమైంది. అమెరికన్లు చనిపోవటానికి కారణమైన పాబ్లోను తమ దేశానికి అప్పగించాలని కొలంబియా ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. కొకైన్తో లక్షల మంది జీవితాలను నాశనం చేస్తూ వేలు లక్షల కోట్లు సంపాదించిన పాబ్లో ఎస్కోబార్ తన అవసరాల కోసం పేద ప్రజల పట్ల కొంత దయార్థ హృదయాన్ని చూపించేవాడు. తన డ్రగ్స్ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, పేద ప్రజల్లో తనకున్న రాబిన్ హుడ్ ఇమేజ్ను మరింతగా పెంచుకోవడానికి 1982లో 33 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు పాబ్లో ఎస్కోబార్. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన రావటంతో 2 సంవత్సరాల ముందు నుంచే తన సొంత ప్రాంతం మెడిలిన్లో సివిక్ రెనోవేషన్ పేరిట ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించాడు. పేదలకు ఇళ్లు కట్టించాడు, చదువుకోవడానికి స్కూళ్లు నిర్మించాడు, ఆడుకోవడానికి ఫుట్బాల్ మైదానాలు కట్టించాడు, యువతకు ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో కొలంబియాలోని పేద ప్రజలు పాబ్లోను ఒక రాబిన్ హుడ్లా చూసేవాళ్ళు. అతను ఏం చేస్తే మనకెందుకు, అతను ఎలా సంపాదించుకుంటే మనకెందుకు, మన అవసరానికి మనకు సహాయం చేస్తున్నాడు, అది చాలు అనేది పేదల మాట. 1982 ఎన్నికల్లో కొలంబియన్ లిబరల్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన కొలంబియా జడ్జి లారా బొనిల్లాను హత్య చేయించడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది పాబ్లో. 1989 సెప్టెంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వార్ ఆన్ డ్రగ్స్ను ప్రకటించారు. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి $8 బిలియన్ బడ్జెట్ ప్రకటించారు. దీంతో పాబ్లో ఎస్కోబార్లో భయం మొదలైంది. తనను అమెరికాకు అప్పగిస్తారనే భయంతో కొలంబియా కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. పాబ్లో ఒత్తిడితో విధిలేని పరిస్థితుల్లో కొలంబియాలోని నేరగాళ్లను ఇతర దేశాలకు అప్పగించము అన్న చట్టాన్ని తీసుకొచ్చారు.
అప్పుడు కొలంబియా అధ్యక్షుడు ఎవరో తెలుసా? సీసర్ గవిరియా. ఈ అధ్యక్షుడిని చంపటం కోసమే గతంలో గాలిలో విమానాన్నే పేల్చేశాడు పాబ్లో. బందీగా తనను అమెరికాకు అప్పగించకూడదని, సొంత జైలును కట్టుకునే అవకాశం తనకివ్వాలని, జైలు గార్డులను తానే ఎంపిక చేసుకుంటానని, కొలంబియా ఆర్మీ పోలీసులు తన జైలుకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఇలా పాబ్లో పెట్టిన ఎన్నో రకాల కండిషన్స్కు విధి లేని పరిస్థితుల్లో ఒప్పుకుంది కొలంబియా ప్రభుత్వం. హింస తగ్గితే అదే 10,000 అనుకున్న కొలంబియా ప్రభుత్వం పాబ్లో పెట్టిన అన్ని కండిషన్స్కు ఒప్పుకుంది. అలా 1991లో పాబ్లో ఎస్కోబార్ లొంగిపోయాడు. తన 4 అనుచరులతో కలిసి సొంతంగా అత్యంత విలాసవంతంగా కట్టించుకున్న తన జైలులో తానే బందీ అయ్యాడు ఎస్కోబార్. కొకైన్ వ్యాపారంతో లక్షల కోట్లు సంపాదించుకున్న ఎస్కోబార్ ఎలాంటి జైల్లో ఉండేవాడో తెలుసా? ఎత్తైన కొండపై 16 ఎకరాల్లో లా కాటెడ్రల్ పేరుతో $2 మిలియన్ ఖర్చుతో తన కోసం జైలును కట్టించుకున్నాడు. స్టార్ హోటల్ను తలపించే లా కాటెడ్రల్ ఒక జైలు కాదు, ఒక విలాసవంతమైన రిసార్ట్. ఎస్కోబార్ సెల్లు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ఇందులో బెడ్రూమ్, ఖరీదైన వాల్ పెయింట్లు, బాత్రూమ్, కిటికీలో నుంచి చూస్తే మెడిలిన్ లోయ అందాలు కనిపించేవి. జైలులో ఫుట్బాల్ మైదానం, స్విమ్మింగ్ పూల్, జాకూజీ, బార్, డిస్కో హాల్, బిలియార్డ్స్ రూమ్, రేడియో రూమ్, టెలిఫోన్లు, కంప్యూటర్లు ఉండేవి. పేరుకు జైలే కానీ ఎస్కోబార్ ఇక్కడ ఒక రాజుల రోజువారీ జీవితాన్ని గడిపేవాడు. మహిళలు వేశ్యలతో పార్టీలు, ఖరీదైన విస్కీ, షాంపైన్, సీఫుడ్ స్టీకులతో విందులు సాగేవి. పాబ్లో ఎస్కోబార్తో ఫుట్బాల్ ఎవరెవరు ఆడేవాళ్ళో తెలుసా? ఫుట్బాల్ ఆటగాడిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డియాగో మారడోనా, ఆస్కర్ పరేజా, రెనో హిగుయిటా, ఇలా ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాళ్ళంతా ఆ జైలుకు వచ్చి పాబ్లో ఎస్కోబార్తో ఫుట్బాల్ ఆడేవాళ్ళు. తన జైలుకు వచ్చి తనతో ఫుట్బాల్ ఆడిన ఆటగాళ్లకు మంచి పార్టీలతో పాటు విపరీతంగా డబ్బులు ఇచ్చేవాడు ఎస్కోబార్. జైలులో ఉన్నప్పటికీ పాబ్లో ఎస్కోబార్ ఆగడాలకు అంతు లేకుండా పోతుండటంతో ప్రభుత్వం నడుపుతున్న మరో జైలుకు మార్చాలని కొలంబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే, పాబ్లో అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. మీ అందరి అంతు చూస్తానంటూ బెదిరించాడు. తనను మరో జైలుకు మార్చడానికి వీల్లేదని, తన సొంత జైల్లోనే తనను బందీగా ఉంచాలని పాబ్లో పట్టుబట్టాడు. కొలంబియా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. 1992 జూలై 22న పాబ్లో ఎస్కోబార్ తన తమ్ముడు రాబర్ట్తో కలిసి జైలు నుంచి తప్పించుకొని అడవుల్లోకి పారిపోయాడు. పాబ్లో జైలు నుంచి తప్పించుకునే సమయంలో 6 గార్డులు చనిపోయారు. అడవుల్లోకి వెళ్ళిపోయిన పాబ్లో తనను సొంత జైలుకు పంపిస్తే లొంగిపోతానని ప్రభుత్వానికి ఒక రేడియో సందేశాన్ని పంపాడు. అమెరికా ఒత్తిడితో కొలంబియా ప్రభుత్వం ఆర్మీని ఆదేశించింది. పాబ్లోను సజీవంగా పట్టుకోవటం, లేదంటే కాల్చి చంపటం. 1992 జూలై 22న పారిపోయిన పాబ్లో ఆచూకుని కనిపెట్టడం కొలంబియా అమెరికా దళాలకు తలకు మించిన భారం అయిపోయింది. 1.5 సంవత్సరం తర్వాత కానీ పాబ్లో ఆచూకీని కనిపెట్టలేకపోయారు. చాలా వివాహేతర సంబంధాలు ఉన్నప్పటికీ పాబ్లోకి ఒకే ఒక బలహీనత, అదే కుటుంబం. భార్య, కూతురు, కొడుకు అంటే విపరీతమైన ప్రేమ. 27 సంవత్సరాల వయసులో 15 ఏళ్ల మరియా విక్టోరియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు పాబ్లో. భార్య, పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడతాడన్న నమ్మకంతో కొడుకు ఫోన్ కాల్స్ను ట్రాక్ చేయటం మొదలుపెట్టారు కొలంబియా దళాలు. దాడి జరిగితే తప్పించుకోవడానికి, వెంటనే జనాల్లో కలిసిపోవటానికి వీలుగా బాగా రద్దీగా ఉండే మెడిలిన్లోని ఒక సాధారణ ఇంట్లో పాబ్లో ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొలంబియా దళాలు గుర్తించాయి. జైలు నుంచి తప్పించుకున్న 1.5 సంవత్సరం తర్వాత 1993 డిసెంబర్ 2 మధ్యాహ్నం 3:15 పాబ్లో ఎస్కోబార్ను ఎన్కౌంటర్ చేశారు. హింసలో పుట్టి పెరిగినవాడు హింసతోనే చనిపోతాడని ఒక నానుడి. ఎస్కోబార్ జీవితం కూడా అంతే. 1993లో అంటే 44 ఏళ్ల వయసులో ఎన్కౌంటర్లో చనిపోయాడు. మెడిలిన్లో జరిగిన పాబ్లో అంత్యక్రియలకు వేలాది మంది పేద ప్రజలు హాజరయ్యారు. పాబ్లో ఎస్కోబార్ జీవితంపై చాలా సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. ఇవన్నీ చాలా సస్పెన్స్తో థ్రిల్లింగ్గా సాగుతూ బాగా హిట్ అయ్యాయి. 2012లో వచ్చిన ఎల్ పాట్రోన్ డెల్ మాల్, 2015లో వచ్చిన నార్కోస్, ఈ 2 సిరీస్లు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి.
కొకైన్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఏం చేసుకోవాలో తెలియక గెస్ట్ హౌస్ గోడల్లో చెక్క డబ్బాల్లో నోట్లను నింపి భూమిలో పాతిపెట్టేవాళ్ళు. చెదలు పట్టడం వల్ల, పురుగులు తినేయటం వల్ల చాలా డబ్బు ఎందుకు పనికి రాకుండా పోయింది. పాబ్లో చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత అంటే 2020లో $18 మిలియన్ ఒక ఇంటి గోడలో కనుక్కున్నారు. ఇంకా చాలా డబ్బు పాబ్లో ఎక్కడెక్కడ దాచిపెట్టాడో ఎవరికీ తెలియదు. ట్రెజర్ హంటర్స్ ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. పాబ్లో ఎస్కోబార్ ఎన్కౌంటర్ తర్వాత ప్రభుత్వం ఆస్తులను ఫ్రీజ్ చేయటం, శత్రువులు వెంటాడుతుండటంతో ఖాళీ చేతులతో పాబ్లో భార్య, పిల్లలు మారు పేర్లతో అర్జెంటీనాకు పారిపోయారు. పాబ్లో జీవితంపై మై లైఫ్ విత్ పాబ్లో పేరుతో భార్య, పాబ్లో ఎస్కోబార్ మై ఫాదర్ పేరుతో కొడుకు పుస్తకాలు రాశారు. పాబ్లో భార్య, కొడుకు మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అవ్వడంతో వార్తల్లోకి వచ్చారు. కూతురు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా బయటకు రాలేదు. పాబ్లో కుటుంబం ఇప్పుడు సామాన్య మధ్యతరగతి జీవితం గడుపుతున్నారు. పాబ్లో ఎస్కోబార్ ఒక నేరస్తుడుగా ఎంతగా ఎదిగాడో అంతగా పతనం కూడా చెందాడు. పేదలకు సహాయం చేసిన రాబిన్ హుడ్గా మాత్రం పేరు తెచ్చుకున్నాడు. కానీ హత్యలు, డ్రగ్స్ వ్యాపారంతో వేలాది ప్రజల మరణాలకు కారణమయ్యాడు. ఇది ఎస్కోబార్ జీవితం. మీకు ఎలా అనిపించింది? ఎవరైనా జీవిత కథ తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. దోస్తం ధన్యవాద్.